వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్. సాంఘిక శాస్త్రము 6వ తరగతి 2వ అధ్యాయం గ్లోబు భూమికి నమూనా. అభ్యసన ఫలితాలు విద్యార్థులకి భూమికి గ్లోబు ఖచ్చితమైన నమూనా అని అర్థం చేసుకుంటారు. అక్షాంశాలు, రేఖాంశాలను, ధృవాలను, భూమధ్య రేఖను గురించి అర్థం చేసుకుంటారు. భూచలనాలను, రాత్రి పగలు, ఋతువులు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. గ్లోబు భూమికి నమూనా. గ్లోబు అక్షాంశాలు, రేఖాంశాలు భూమి మరియు నీరు. అక్షాంశాలు ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం. రేఖాంశాలు పశ్చిమార్ధగోళం, తూర్పు అర్ధగోళం. భూమి మరియు నీరు ఖండాలు మరియు మహాసముద్రాలు. భూమి చలనాలు: భ్రమణము, పరిభ్రమణము. భ్రమణం మూలంగా రాత్రి పగలు ఏర్పడును. భూమి భ్రమణం మూలంగా రాత్రి పగలు ఏర్పడును. భూమి పరిభ్రమణం మూలంగా ఋతువులు, గ్రహాలు, అయానాలు, విషవత్తులు ఏర్పడును. ప్రపంచ పటంలోని కుడివైపు ఉన్న మహాసముద్రము, ఎడమవైపు ఉన్న మహాసముద్రము ఒకటే, పసిఫిక్ మహాసముద్రము. ప్రపంచ పటాన్ని తూర్పు పడమరులుగా మడత పెట్టినప్పుడు రెండు భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయి కనుక భూమి గుండ్రంగా ఉందని చెప్పవచ్చు. 15వ శతాబ్దంలో నావికులు దీన్ని ధృవీకరించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా దీనిని స్పష్టంగా నిరూపిస్తాయి. అందువల్ల గ్లోబు భూమికి ఒక ఖచ్చితమైన నమూనా. కిందటి అధ్యాయంలో మన భూగ్రహం పూర్తి గోళాకారంగా ఉందని, ఇది ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బినట్లుగా ఉంటుందని మనము నేర్చుకున్నాము. సరైన అవగాహన కోసం గ్లోబును జాగ్రత్తగా పరిశీలించండి. గ్లోబు స్థిరంగా లేకుండా బొంగరము లేదా కుమ్మరి చక్రం వలె తిరుగుతుంది. గ్లోబుపై దేశాలు, ఖండాలు, మహాసముద్రాలు పరిమాణంలో చూడవచ్చు. భూమి యొక్క అక్షం పక్కకు వాలి ఉన్న గ్లోబ్లో ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉంటుంది. దానినే అక్షం అంటారు. భూమిలా గ్లోబు పడమర నుండి తూర్పుకు తన అక్షం వైపు తిరుగుతుంది. కానీ భూమికి గ్లోబుకి పెద్ద తేడా ఏమిటంటే, నిజమైన దక్షిణ ధ్రువం భూమికి గ్లోబుకు ఉన్నట్లు సూది నీడిల్ లేదు. భూమి యొక్క భ్రమణ అక్షం ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోయే ఊహారేఖ అని గుర్తుంచుకోండి. పురాతన ఖగోళ శాస్త్రము 1492లో బెహైమ్ రూపొందించాడు. పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించారు. మరొక ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో టకీ ఆల్ దిన్ రూపొందించాడు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహాంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. గ్లోబ్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గోళం అని దాని అర్థం. గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి గ్లోబల్ అనే పదం వచ్చింది. దీనికి గోళం అని అర్థం. ఉత్తర మరియు దక్షిణార్ధ గోళాలు. గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును 2 సమభాగాలు చేస్తూ ఊహారేఖ పోతుంది. దీనిని భూమధ్య రేఖ, 0 డిగ్రీల అక్షాంశం అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళమని, దక్షిణార్ధగోళమని, భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న భాగాన్ని దక్షిణార్ధగోళమని అంటారు. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఉత్తరార్ధగోళంలో ఉంది. ఏ అర్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలు ఉన్నాయి? ఉత్తరార్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలు ఉన్నాయి. అంటార్కిటికా ఖండం ఏ అర్ధగోళంలో ఉంది?
దక్షిణార్ధగోళంలో అంటార్కిటికా ఖండము ఉంది. ప్రపంచ పటం గ్లోబు లేక అట్లాస్ సహాయంతో కింది పట్టికను పూరించండి. ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండాల పేర్లు. ఉత్తరార్ధగోళంలో ఉత్తర అమెరికా, ఐరోపా. ఉత్తర అమెరికా, ఐరోపా. దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండాల పేర్లు. ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఆస్ట్రేలియా, అంటార్కిటికా. దక్షిణ గోళంలో ఉన్న ఖండాలు. ఉత్తర దక్షిణార్ధ గోళాలలో విస్తరించి ఉన్న ఖండాల పేర్లు. ఉత్తర దక్షిణ రెండు ఖండాలలో ఉత్తర దక్షిణ గోళాలలో విస్తరించి ఉన్న ఖండాల పేర్లు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. ఉత్తరార్ధగోళంలో ఉన్న మహాసముద్రాల పేర్లు. ఆర్కిటిక్. ఉత్తరార్ధగోళంలో ఉన్న మహాసముద్రాలు ఆర్కిటిక్. దక్షిణార్ధగోళంలో ఉన్న మహాసముద్రాల పేర్లు. దక్షిణార్ధగోళంలో దక్షిణ మహాసముద్రం లేదా అంటార్కిటికా. దక్షిణ మహాసముద్రం లేదా అంటార్కిటికా. ఉత్తర దక్షిణార్ధ విస్తరించి ఉన్న మహాసముద్రాల పేర్లు. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ. ఇవి ఉత్తర దక్షిణ రెండు గోళాల్లో విస్తరించి ఉన్న మహాసముద్రాలు. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలు. అక్షాంశాలు. మీరు గ్లోబ్ను నిశితంగా పరిశీలించినట్లయితే భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన ఉన్న రేఖలను చూడవచ్చు. ఇవే అక్షాంశాలు. ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. అక్షాంశాలు భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు, దక్షిణంగా 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు విస్తరించి ఉంటాయి. భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 డిగ్రీల అక్షాంశాలు, దక్షిణంగా 90 డిగ్రీల అక్షాంశాలు ఉన్నాయి. ధృవాలు తప్ప అన్ని అక్షాంశాలు వృత్తాలు. ఇక్కడ మనకు గ్లోబులో ఇక్కడ ధృవాలు ఉంటాయి కదా, ఈ ధృవాలు తప్ప మిగతావన్నీ కూడా అక్షాంశాలు. అన్నీ కూడా అక్షాంశాలు. అక్షాంశాలన్నీ కూడా వృత్తాలు. ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కటక రేఖలు ఉత్తరార్ధ గోళంలోని ముఖ్యమైన అంశాలు. ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కట రేఖలు ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. రెండవ వైపున దక్షిణ ధ్రువం, అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు దక్షిణార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు. భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు. గ్లోబు లేక మ్యాపు సహాయంతో క్రింది పట్టికను పూరించండి. ఉత్తర ధ్రువం 90 డిగ్రీల, ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీల, కర్కటక రేఖ 23.5 డిగ్రీల, భూమధ్య రేఖ 0 డిగ్రీలు, మకర రేఖ 23.5 డిగ్రీలు దక్షిణంగా, ఆర్కిటిక్ వలయం ఇక్కడ ఉత్తర ధ్రువం దగ్గర 90 డిగ్రీలు ఉత్తరాన, ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీలు ఉత్తరాన, కర్కటక రేఖ 23.5 డిగ్రీలు ఉత్తరాన, భూమధ్య రేఖ 0 డిగ్రీలు, 23.5 డిగ్రీల దక్షిణాన, అంటార్కిటికా వలయం అనేది 66.5 డిగ్రీల దక్షిణాన, దక్షిణ ధ్రువం 90 డిగ్రీలు దక్షిణాన. ఇక్కడ ఉత్తర ధ్రువం ఉంది కదా, ఇక్కడ ఇచ్చిన ఈ ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం ఈ బాక్స్లో ఇచ్చింది ఇవేనండి. ఉత్తర ధ్రువం 90 డిగ్రీలు ఉత్తరాన,
ఆర్కిటిక్ వలయం 66 డిగ్రీలు ఉత్తరాన, కర్కటక రేఖ 23.5 డిగ్రీలు ఉత్తరాన, భూమధ్య రేఖ ఇది 0 డిగ్రీలు, మకర రేఖ 23.5 డిగ్రీలు దక్షిణాన, అంటార్కిటిక్ వలయం అనేది 66.5 డిగ్రీలు దక్షిణాన, ఇక్కడ దక్షిణ ధ్రువం అనేది 90 డిగ్రీలు దక్షిణాన. ముఖ్యమైన అక్షాంశాలు: భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను అక్షాంశాలు అంటాం. అక్షాంశం లాటిట్యూడ్ అను పదం నుండి లాటిట్యూడో అనే లాటిన్ పదానికి చెందినది. దీని అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. అక్షాంశాలు ధృవాల వైపుకు వెళ్ళే కొలది ఎందుకు చిన్నవిగా ఉంటాయి? అతిపెద్ద అక్షాంశం ఏది? అక్షాంశాలు ధృవాల వైపుకు వెళ్ళే కొలది, ఉత్తర దక్షిణ ధృవాల వద్దకు వెళ్ళే కొలది పరిమాణం అనేది తగ్గుతుంది. అందుకే అవి చిన్నవిగా ఉంటాయి. అతిపెద్ద అక్షాంశం భూమధ్య రేఖ. రేఖాంశాలు లాంగిట్యూడోస్. గ్లోబు మీద అక్షాంశాలను లంబంగా గీసినట్లు ఉన్న కొన్ని రేఖలను మనం చూస్తాం. ఈ రేఖలు ఉత్తర దక్షిణ ధృవాలను అనుసంధానిస్తాయి. వీటినే రేఖాంశాలు అంటారు. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. ప్రామాణిక రేఖాంశం, గ్రీనిచ్ రేఖాంశం అని కూడా అంటారు. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. అంతర్జాతీయ దినరేఖ, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని 2 అర్ధగోళాలుగా విభజించారు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమ అర్ధగోళమని అంటారు. పశ్చిమ అర్ధగోళం, తూర్పు అర్ధగోళం. ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలను రేఖాంశాలు అంటారు. లాంగిట్యూడ్స్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి సంబంధించినది. నిడివి, వ్యవధి, పొడవు అని దీని అర్థం. లాంగిట్యూడో అర్థం నిడివి, వ్యవధి, పొడవు అని దీని అర్థం. గ్రీనిచ్ రేఖాంశం నుంచి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలను 0 డిగ్రీల నుండి 180 డిగ్రీల తూర్పు రేఖాంశాలుగాను, గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖకు 0 డిగ్రీల నుండి 180 డిగ్రీల పశ్చిమానికి ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలుగా పరిగణిస్తారు. వాస్తవానికి 180 డిగ్రీల తూర్పు రేఖాంశం, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం ఒకటే. దానినే 180 డిగ్రీల అంతర్జాతీయ దినరేఖ అంటారు. 180 తూర్పు రేఖాంశాలు, 180 పశ్చిమ రేఖాంశాలు అంతర్జాతీయ దినరేఖ కలుపుకొని మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని మరియు శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఏమేమి తెలుసుకోవచ్చు అంటే ఉనికిని, సమయాన్ని మరియు శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. దీని గురించి తర్వాతి తరగతిలో మనం విపులంగా తెలుసుకుంటాం. అక్షాంశాల గురించి వాస్తవాలు, రేఖాంశాల గురించి వాస్తవాలు. అక్షాంశాలు ఒకదానికొకటి కలవు, సమాంతరంగా ఉంటాయి. రేఖాంశాలే మధ్యాహ్న రేఖలు. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరాన్ని కొలుస్తాయి. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. రేఖాంశాలు భూమధ్య రేఖకు పొడవులో సమానంగా ఉంటాయి. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు. ఇవి ఉత్తర దక్షిణ ధృవాలను దిశలలో ఉంటాయి. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు. ఇవి ఉత్తర దక్షిణ ధృవాలలో దిశలలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పటంలో అక్షాంశాలు మరియు రేఖాంశాల విస్తరణ గురించి అట్లాస్లో చూడండి. భూమి యొక్క చలనాలు. విశ్వాంతరాలలో అనేక ఖగోళ పదార్థాలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలన్నిటినీ ఎన్నో కలవు. వాటిలో
ఒక గ్రహం, భూమి, గ్రహాలు వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ప్రాథమికంగా భూమికి 2 రకాలైన చలనాలు ఉన్నాయి: భ్రమణం మరియు పరిభ్రమణం. భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. దీనినే భ్రమణం అంటారు. భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి. భూభ్రమణ సమయంలో, అంటే భూమి తన అక్షంపై తాను తిరుగుతున్నప్పుడు, సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడి కాంతివంతంగాను, మిగిలిన అర్ధభాగం చీకటిలోనూ ఉంటుంది. సూర్యకాంతి పడిన అర్ధభాగమే పగలు, మిగిలిన అర్ధభాగం రాత్రి. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కాంతిలో ఉన్న భాగం కొద్ది కొద్దిగా చీకటిలోనికి, చీకటిలో ఉన్న భాగం క్రమేపీ వెలుతురులోనికి జరుగుతుంది. అందుచేతనే రాత్రి పగలు ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తాయి. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, సుమారు 24 గంటల సమయం అనగా ఒక రోజు పడుతుంది. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్నే భూపరిభ్రమణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష అంటారు. ఈ కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఈ కక్ష పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. భూ పరిభ్రమణానికి 1 సంవత్సర కాలం పడుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 365.5 డిగ్రీల రోజుల సమయం పడుతుంది. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మిగిలిన 1/4 రోజును 4 సంవత్సరాలకు ఒకసారి కలిపి ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరం అంటారు. సారీ, ఇది 365.5 కాదండి, 365 1/4 వంతు. అందువలన ఈ లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులు. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులు, సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. ఉత్తర దక్షిణ ధృవాలు. విషువత్తులు మార్చి 21. ఉత్తర దక్షిణ ధృవాలు. ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం. వేసవి అయానాంతం జూను 21. దక్షిణార్ధగోళంలో శీతాకాలం. శరదృతువు విషువత్తులు సెప్టెంబర్ 23. దక్షిణార్ధగోళంలో వేసవి కాలం. శీతాకాల అయానాంతం డిసెంబర్ 22. ఉత్తరార్ధగోళంలో శీతాకాలం. ఇక్కడ ఉత్తరార్ధగోళంలో శీతాకాలం, దక్షిణార్ధగోళంలో వేసవి కాలం. శీతాకాల అయానాంతం డిసెంబర్ 22. పరిభ్రమణం ఋతువులు అనుసరించి భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతున్నట్టు స్పష్టమవుతుంది. కక్ష అంతటా భూమి ఒకే దిశలో వంగి ఉంటుంది. ఒక సంవత్సరం సాధారణంగా వేసవికాలం, శీతాకాలం, వసంతకాలం మరియు శరదృతువులు విభజించబడుతుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగి స్థితులలో మార్పు రావడం వలన ఋతువులు ఏర్పడతాయి. సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితులలో మార్పు వస్తుంది కాబట్టే ఋతువులు అనేవి ఏర్పడతాయి. చిత్రంలో జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉన్నట్లు చూసాం. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం వలన ఈ ప్రాంతాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. కర్కట రేఖలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం వలన ఈ ప్రాంతాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. ఇదే సమయంలో సూర్యకిరణాలు ఏటవాలుగా ధ్రువ ప్రాంతాలపై పడడం వలన తక్కువ వేడిని గ్రహిస్తాయి. ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉండడం వలన ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు ఉత్తర ధ్రువం వరకు పగటి కాలం నిరంతరం 6 నెలలు ఉంటుంది. దీనివలన ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ప్రాంతం సూర్యుని నుండి కాంతిని పొందుతుంది. అందువలన భూమధ్య రేఖ ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో వేసవి కాలం ఏర్పడుతుంది. ఇక్కడ జూన్ 21వ తేదీ
పగటి కాలం అత్యధికంగాను, రాత్రి నిడివి అతి తక్కువగాను ఉంటుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ చలికాలం ఉంటుంది. పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని వేసవి అయానాంతం సమ్మర్ సాలిస్టైట్స్ అంటారు. దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలి ఉండడం వలన డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద నిట్టనిల్లుగా పడతాయి. మకర రేఖపై సూర్యకిరణాలు నిట్టనిల్లుగా పడడం వలన దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువలన దక్షిణార్ధగోళంలో వేసవి కాలం తీవ్రంగా ఉండి పగటి కాలం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. భూమి యొక్క స్థితిని ఇలా ఉండడాన్ని శీతాకాల అయానాంతం వింటర్ సాల్స్టైస్ అంటారు. విషువత్తులు ఈక్వైనాక్స్ మార్చి 21 మరియు సెప్టెంబర్ 23వ తేదీలలో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. ఈ తేదీలో భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఈ 2 తేదీలను విషువత్తులు అంటారు. మార్చి 21, సెప్టెంబర్ 23 ఈ 2 తేదీలను విషువత్తులు అని అంటారు. సెప్టెంబర్ 23వ తేదీన ఉత్తరార్ధగోళంలో శరత్ ఋతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో శరత్ ఋతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి. దీనికి భిన్నంగా మార్చి 21వ తేదీన ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరత్ ఋతువు ఉంటాయి. దీనిని బట్టి భూభ్రమణం మరియు భూపరిభ్రమణం వలన రాత్రి పగలులలో మరియు ఋతువులలో మార్పులు సంభవిస్తాయని మనం తెలుసుకున్నాం. గ్రహాలు ఎక్లిప్స్. సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడని మనం చదువుకున్నాం. అవి అలా తిరిగేటప్పుడు ఒకే సరళ రేఖ పైకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం. ఈ గ్రహణాల సమయంలో సూర్యునిపైన లేదా చంద్రునిపైన నీడపడినట్లు కనబడుతుంది. ఈ గ్రహణాలు 2 రకాలు. సూర్యగ్రహణం సోలార్ ఎక్లిప్స్. భూమికి మరియు సూర్యునికి చంద్రుడు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యుని కాంతి మీద భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యుని కాంతి మీద పడకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రుని నీడ భూమి యొక్క ఉపరితలంపై ప్రయాణిస్తుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. అయితే అన్ని అమావాస్య రోజుల్లో అది సంభవించదు. చంద్రగ్రహణం లూనర్ ఎక్లిప్స్. ఏ సమయంలోనైనా భూమి సగభాగం మాత్రమే సూర్యునికి ఎదురుగా ఉంటుంది. మిగిలిన సగభాగం నీడలో అనగా చీకటిలో ఉంటుంది. చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలోనికి లేదా భూమి నీడలోకి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. సూర్యుడు భూమి చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడే చంద్రగ్రహణం. పౌర్ణమి రోజులలో మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది. అయితే అన్ని పౌర్ణమి రోజులలో చంద్రగ్రహణం సంభవించదు. గ్రహాల గురించి సైన్స్ పాఠ్య పుస్తకంలో మనం విపులంగా చదవగలం. పదకోశం అక్షాంశం. ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగడానికి ఉండే ఊహారేఖ. భూమధ్య రేఖ 0 డిగ్రీల అక్షాంశం. కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. మకర రేఖ 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. అంటార్కిటిక్ వలయం 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. ఉత్తర ధ్రువం 90 డిగ్రీల భూమికి ఉత్తర భాగాన ఉన్న చివరి ప్రాంతం. దక్షిణ ధ్రువం 90 డిగ్రీల భూమికి దక్షిణ భాగాన ఉన్న చివరి ప్రాంతం. మధ్యాహ్న రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఉండే రేఖాంశాలు. ఇవి మధ్యాహ్నాన్ని సూచిస్తాయి. గ్రీనిచ్ ప్రామాణిక రేఖాంశం 0 డిగ్రీల రేఖాంశం. అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా గీయబడిన ఊహారేఖలు. రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలు.
ఉత్తరార్ధగోళం భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం. దక్షిణార్ధగోళం భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం. తూర్పు అర్ధగోళం ప్రామాణిక రేఖాంశానికి తూర్పుగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం. పశ్చిమార్ధగోళం ప్రామాణిక రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం. ఋతువులు వాతావరణంలో మార్పుల ఆధారంగా సంవత్సరాన్ని ఋతువులుగా విభజించారు. సూర్యగ్రహణం. సూర్యునికి భూమికి మధ్యగా చంద్రుడు వెళ్తూ ఇవి మూడు ఒక సరళరేఖ మీదకు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. చంద్రగ్రహణం. సూర్యునికి చంద్రునికి మధ్యగా భూమి వెళుతూ ఇవి మూడు ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.